పెద్ది మూవీ, గేమ్ చేంజర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ కావడంతో చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందో లేదో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ మూవీ చూసాక ఈ మూవీ స్టోరీ కంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్సే బాగుంది అనిపిస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక చిన్న ఊరు, ఆ ఊర్లో ఉండే కొన్ని వందల జనం, కానీ ఆ ఊరికి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఆ ఊరికి గుర్తింపు తీసుకురావడానికి అసలు పెద్ది ఏం చేశాడు, అసలు పెద్ది ఎవరు, తనకి ఉన్న టాలెంట్ ఏంటి, ఆ టాలెంట్ తో ఆ ఊరికి గుర్తింపు తీసుకొచ్చాడా లేదా అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. ఈ మూవీ స్టోరీ ఎలా ఉన్నా ఈ మూవీకి మెయిన్ పిల్లర్ రామ్ చరణ్. సింపుల్ గా చెప్పాలంటే వన్ మ్యాన్ షో. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఎంత బాగుంటుందో ఈ మూవీలో కూడా తన క్యారెక్టర్ అంత హైలైట్ గా ఉంటుంది. పాజిటివ్స్: రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, జగపతి బాబు క్యారెక్టర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి మెయిన్ హైలైట్. అండ్ ఈ మూవీలో ఫస్ట్ సాంగ్, చరణ్ ఎంట్రీ, చింగ్రీ సాంగ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. కమింగ్ టు ద నెగిటివ్స్: ఈ మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీయలేదు. ఈ మూవీలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఇది గ్రీన్ స్క్రీన్ అని చాలా క్లియర్ గా అర్థమైపోద్ది. స్పెషల్ గా కొన్ని సీన్స్ లో ఊరికి సంబంధించిన సీన్స్ ని చూపిస్తారు. ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ఇది గ్రీన్ స్క్రీన్ అని చాలా క్లియర్ గా తెలిసిపోద్ది. ఈ మూవీలో 2-3 సీన్స్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. అవి ఫ్యామిలీస్ తో చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అయితే చాలా మంది ఈ మూవీని రంగస్థలం మూవీతో కంపేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ యాక్టింగ్ వైజ్ ఈ మూవీని ఆ మూవీతో కంపేర్ చేయొచ్చు, బట్ స్టోరీ వైజ్ అస్సలు కంపేర్ చేయలేము. అంతేకాదు, రంగస్థలం మూవీ అసలు ఎక్కడా అంత బోరింగ్ గా అనిపించదు. కానీ ఈ మూవీలో వెతకాలే గాని చాలా బోరింగ్ సీన్స్ అండ్ రొటీన్ సీన్స్ కనిపిస్తాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చే ఛాన్స్ ఉంది. కానీ సాధారణ ఆడియన్స్ కి మాత్రం ఇది జస్ట్ యావరేజ్ మూవీ. నాకైతే ఈ మూవీ జస్ట్ అబోవ్ యావరేజ్ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5.